అనుభవించలే, భయంకరంగా అనుభవించారు. జీసస్ వచ్చింది. ఆ చేతులు బ్లెస్సింగ్ తో మొదలవును గాక. ఇది ఆ చేతులు దరిద్రం కొట్టివేయబడును గాక. ఆ చేతులు తన ఏదైతే దరిద్రం ఉందో ఆ దరిద్రం కొట్టివేయబడును గాక. ఆ దరిద్ర ఆత్మ కొట్టివేయబడును గాక. ఆ యొక్క నన్ను ప్రభ ఏదైతే అప్పు చేసి ఇంకా అప్పు చేయాలి, ఇంకా అప్పు చేయాలి, ఇంకా అప్పు చేయాలి, అటువంటి స్పిరిట్ అంతా మీ చేతిలో ఉన్న అవంతా కాల్చబడును గాక. రాత్రికాల సమయం 21 జూన్లోనే ఈ దినం ఒక అద్భుత కార్యం జరుగును గాక. మీ చేతులు సామర్థ్య బలము డిట్రానమీ 8:18 ఇవ్వబడిన మాట. దేవాది మీ పితరులు చేయలేంది, మీరు నేను మనం చేయలేంది, మీ పితరులు కూడా అనుభవించలేంది. మీ ద్వారా దేవాదులు ఒక ఆశ్చర్య అద్భుత రిలీజ్ చేయను గాక. మీ తలాలు వెంబడి అది నిలబడను గాక. బ్లెస్డ్ గా రియల్లీ ఇది జరగబోతుంది. ఆమె రానున్న దినాలు మీరు చూడబోతున్నా. మీ ఫైనాన్షియల్ దేవాదులు ఇంక్రీజ్ చేయను గాక. మీ ఫైనాన్షియల్ ఎక్కువ మనీ మ్యాటర్లు మీరు ఎక్కడ క్లోజ్ అయిపోయింది మీరు ఇంతే అనుకున్నప్పుడు ఆ ఇంతేలోనే దేవాదులు నిలబెట్టును గాక. చేతిలో రాసేస్తాను, చేతుల్లో దేవుని నామములో అనాయింటెడ్ ఆయిల్ మీ గ్లోరీ దేవాదులు మీ చేతులు ఇచ్చింది మీరు చూడబోతున్నారు. ఆమె మీ పరిస్థితిని మీరు ఏదైతే మీరు చూడలేకపోయారు ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం నుంచి ఈ దినం నుంచి మొదలవును గాక. నేను ఎప్పుడూ ప్రార్థన చేయట్లేదు, ఈ రోజే ప్రార్థన చేసిన, ఈ రోజే అభిషేకం మీ చేతిలో రిలీజ్ అవును గాక. ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్, మీరు చేసిన పని పట్ల మీ డబ్బులు, మీ ధనంలో, మీ గణంలో, మీ పేర్లు, మీ ప్రఖ్యాతులు సమస్తంలో దేవునికి ఆత్మ కార్యం మీరు రుచి చూచుదురు గాక అని ప్రకటిస్తున్నా. చేతిలో ఫైనాన్షియల్ గా మిగిలిన కాక. మీ చేతులు అప్పు చేసేవారు కాదు, కానీ అప్పు చేయకుండానే అనేక మందికి అప్పు ఇచ్చేవారుగా మీరు మార్చబడుతురు గాక. మీ చేతిలో గాక. మీ చేతిలో ధైర్యంగా మీరు ఇంత తీసుకొస్తే అది ఖచ్చితంగా మల్టిప్లై అవుతుందని దేవాదులు మనకు మనీ మల్టిప్లై ఇచ్చారు. మీరు చేస్తున్న పనిలోనే, మీరు చేసిన పనిలో అభివృద్ధి కలుగును గాక, క్షేమం కలుగును గాక. మీరు చేసిన పని పనులు అన్నింటిలో దేనికి ఆత్మకార్యం మీరు చూచుదురు గాక, మీరు చూచుదురు గాక. సర్వశక్తి గల దేవుని నామములో ఈ చేతిలో బహుబలంగా దేవాదులు మీ చేతిలో మార్చును గాక. ఈ చేతిలో దేవాదులు మీరు గొప్ప గొప్ప కంపెనీ కూడా స్థాపించుదురు గాక. కంపెనీ కూడా మీరు అమౌంట్ ఇచ్చేవారుగా దేవాదులు మీకు సామర్థ్య బలం మీ చేతిలో కష్టార్జితం నింపి దేవాదులు కష్టార్జితంలో దీవనకరంగా నింపి దేవాదులు కార్యం చేయగలుగుతారు. ఎందుకంటే ఈ శాఖకు దేవాదులు కరువులో విత్తనం ఇచ్చారు. ఆ కరువులో విత్తనం ఇచ్చి ఏం చేశారట, అంచెలంచెలుగా ఎదిగించారు. అది నాకు తెలుసు. నీ కష్టార్జితం ఎక్కడి నుంచో కాదు, నీ కష్టార్జితంలో దేవాదులు మల్టిప్లై చేయగలుగుతారు. ఈ రాత్రికాల కలుగును కాక, ఆ బ్లెస్సింగ్ ని కలుగును గాక, ఆ సామర్థ్య బలం నీకు కలుగును గాక. నువ్వు అప్పు చేసి ఈ దినం నుంచి నీ అప్పు చేసిన చేతుల నుంచి నువ్వు మరణాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేంత సామర్థ్యం దేవాలు నీకు ఇచ్చను గాక. మహిమని కుటుంబం ఏలునాటి దరిద్రం, ఏలునాటి శని ఏదైతే మన జీవితంలో చేతులు పట్టి పెడుతున్నా అవిని కొట్టివేస్తూ ఈ రాత్రికాల సమయంలో యు ఆర్ ఫ్రీ ఇన్ జీసస్ మ్యాటర్. నీ చేతిలో ఫ్రీ అయిపోయింది, నీ చేతిలో ఫ్రీ అయిపోయింది, బలంగా మారుతుంది. ఆమె నీ కష్టార్జితం బహుబలంగా ఆశ్చర్యంగా మారుతుంది గాక. నీ కష్టార్జితం దేనికి ఆత్మకార్యం జరుగును గాక. నీ కష్టార్జితంలో రిలీజ్ అవును గాక. నీ చేతులు రిలీజ్ అవును గాక. భార్య భర్తల చేతులు కూడా నేను పెట్టుకున్నాను. సహోదరు కుటుంబం పెట్టున్నారు. ఒకరి భార్య భర్తలు 2 చేతులు భార్య భర్తల చేతులు పట్టుకొని ఆ బ్లెస్సింగ్ దేవాదుల కార్యం జరిగించును గాక. ఆ బ్లెస్సింగ్ దేవాదుల కార్యంలో నింపును గాక. మీ చేతులు ఆశ్చర్యం చదువును గాక. మీ చేతులు ఒక్క రూపాయి కూడా నీకు మిగులు అవుతుంది కానీ తగులు అవ్వదు. మిగులు అవును గాక. కష్టాలు కణాల విధులు అయిపోతే నా దేవుడు వెళ్ళి ఏం చేస్తారట, నీటిలో ద్రాక్షారసం చేసిన దేవాలు సమస్తం చేయగలుగుతారు. నీటిలో ప్రతిదీ దేవాలయంగా మారును గాక. ఎవరెవరైతే రాలేదు, ఎవరెవరు ఇంకా ఈ సమయంలో వచ్చే వాళ్ళు రాలేదు, మన వాళ్ళు చాలా మంది రాలేదు, వాళ్ళ జీవితాలు కూడా నీ బ్లెస్సింగ్ రిలీజ్ అవును గాక. కష్టాలు కష్టం ఫలం మీకు కలుగును గాక. మీరు చేసిన మీరు అనుభవించుదురు గాక. మీ కుటుంబం కృపా శక్తి మీ చేతిలో ధనం మిగులును గాక. మీ హృదయంలో సంతోషం. దేవాదుడు ధనం ఇస్తే ఏమవ్వద్దట, ఏమవ్వద్దు ఎప్పుడు చెప్తాను. అది ఎలాగో మీరు ఉపయోగించుకోవాలి కూడా దేవాదునికి అడగాలి, జ్ఞానం అడగాలి.
దేవా నాకు దయచేయి. ఎలాగ ఖర్చు పెట్టాలి అజ్ఞానంలో సమస్తం పోగొట్టుకుంటాం. దేవాలను మమ్మల్ని అందరినీ క్షమించండి. మీరు ఇచ్చారు ఒకప్పుడు, కానీ మా చేతిని నిలబెట్టుకోలేదు. మమ్మల్ని క్షమించి ఆ చేతులు బ్లెస్డ్ గా మార్చండి, బ్లెస్డ్ గా మార్చండి, దీవెనకంగా మార్చండి. శాపకమేమన్నా ఆ శాపకాన్ని విరిగిపోయి ఏది నుంచి ఫ్రీ అయిపోను గాక. ఆమె ఆ చేతిలో దేవుని ఆత్మ అన్నాటి ఒక్కసారి పడితే కాడికట్లు బంధకాలు విరిగిపోయి రాజు యొక్క అభిషేకం తీసుకొచ్చిందంటారు దావీదు గారికి. ఆమె అన్నాటి ఒక అభిషేకం వాదన కార్యం జరిగిస్తారు. ఆమె ఆ చేతులతోనే మీ తలపైన అప్లై చేసుకోండి. ఏమి నేను బ్లెస్డ్ గా నిలబడ్డాను. మీరు బ్లెస్డ్ గా నిలబడ్డారు, మీరు బ్లెస్డ్ గా నిలబడ్డారు. దేవా నీకు ఇచ్చిన బ్లెస్సింగ్ లో నువ్వు నిలబడ్డావా? ఆమె నీ ఆత్మలో నీ మనసులో ఒకటి పెట్టుకో, ఈ దినం నా దరిద్ర దినం పోయినాయి, నా దుఃఖ దినం కూలిపోయినాయి అనుకోండి. ఎలా చెప్తారు నువ్వు చెప్పుకోండి. దేవుని ఆశ్చర్య అద్భుత దేవాదులు జరిగించను గాక. దేవాదులు మిమ్మల్ని నింపుని గాక. సైన్యం అధిపతి ఆయన పేరు నిన్ను బాగు చేస్తారు, నీ జీవితాన్ని బాగు చేస్తారు, నీ ఫైనాన్షియల్ మ్యాటర్ బాగు చేస్తారు, నీ భవిష్యత్తులో బాగవుతుంది, నీ కుటుంబంలో బాగవుతుంది, నీ కుటుంబంలో మేలుతో తృప్తితో దేవాదులు కార్యం జరిగిస్తున్నారు. సమాధానంతో దేవాదులు నిలుపుతున్నారు. నీ జీవితంలో దరిద్ర దినాలు పోయి, దుఃఖ దినాలు పోయి సమాప్తమై దేవుని యొక్క నూతన చిగురు నీ జీవితంలో మొదలైంది. ఆమేన్.